మరోసారి సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలని తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్ గతంలో హామీ ఇచ్చిందన్నారు. ఈ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదన్నారు. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, నాకు మంత్రి పదవే కావాలంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని అన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రాజగోపాల్ రెడ్డి. గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి సీఎం వ్యాఖ్యల్ని వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. నేనే కొన్ని సంవత్సరాలు సీఎం ఉంటాను అని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు అండ్ మొన్న కూడా జస్ట్ 2 days బ్యాక్ సోషల్ మీడియాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాజగోపాల్ రెడ్డి ఒక ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు. సోషల్ మీడియా పట్ల గౌరవంగా ఉండాలి, ఇలా మాట్లాడకూడదని. ఇప్పుడు మరొకసారి సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. ఈసారి భాషకు సంబంధించి మాట్లాడారు, మంత్రి పదవి అన్న అంశంకు సంబంధించి మాట్లాడారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం. సోషల్ మీడియా మీద ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురై మాట్లాడుతూ చెప్పనుకోవాలి? సోషల్ మీడియా కానీ మీడియా వాళ్ళ మీద కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నా అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానైతే మనం టీఆర్ఎస్ని ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తున్నాను.